హలో అండి, నేను మీ అర్పిత. మనం వింటేజ్ వారాహిలో ఉన్నాం, వైజయంతి టాక్స్లో మాట్లాడుకుంటున్నాం. నేను వేరే వాళ్ళలాగా యానిమేషను ఫొటోస్ అవన్నీ పెట్టలేకపోతున్నానండి. నాకు అంత ఎడిటింగ్ రాదు, నాకు అంత శక్తి లేదు. నేను చెప్పే మాటని మీకు చేరుతుందని నేను కోరుకుంటున్నానండి. చేరాలని కూడా కోరుకుంటున్నాను. ఒక మంచి మాట నాకు తెలిసింది నేను మీకు చెప్తున్నాను, అది మీకు ఉపయోగపడుతుంది అని అంటే అంతకంటే అదృష్టం లేదు. అయితే నేను సౌందర్యలహరి నిట్టెల కిరణ్మయ్య గారిది విన్నానండి. మేము ఆవిడ దగ్గరే నేర్చుకున్నాం. నేను విన్నాను కాదు, నేర్చుకున్నాం. మేము విన్నదేంటో తెలుసా? ఆవిడ ఒక్కొక్క శ్లోకం ఒక్కరోజు ఒక శ్లోకమే చెప్పేవారు. 25-30 సార్లు చెప్పించేవారండి. ఎంత ఓపికగానో చెప్పించారు. అది అయిపోయిన తర్వాత మిగతా గంట సేపు దాని గురించి అసలు అర్థం చెప్తుంటేనండి, ప్రతి ఒక్క క్లాస్ అసలు మీరు నమ్మరు, మిస్ అవ్వడమే ఇష్టం ఉండేది కాదు. ఆవిడ ఎన్నిసార్లు చెప్పేవారు బయట ఉన్నప్పుడు వినకూడదు అని, కానీ ప్రాణం అంతా కొట్టుకుపోయేది. అయ్యో మిస్ అయిపోతున్నాం, అయ్యో మిస్ అయిపోతున్నాం అని. అంత అద్భుతంగా చెప్పారండి. ఇంకెవ్వరూ నా భూత నా భవిష్యత్తు. ఎందుకనంటే అందరూ కంపైల్ చేసి కొన్ని ఇంపార్టెంట్ అయిన శ్లోకాలకి మాత్రమే చెప్పిన వాళ్ళు తప్పించి ప్రతి శ్లోకానికి అర్థం చెప్పింది మాత్రం ఆవిడే అనమాట. అంత అద్భుతంగా చెప్పారు. ఆవిడ లలితా ఉపాసకురాలు, ప్రాతస్మరణీయులు. ఆవిడ మా గురువు గారు. ఇంకా అసలు ఇందులో వేరే మాట లేదు. అయితే సౌందర్యలహరి ఏంటి చాలా మందికి తెలీదు. లలితా సహస్రనామాన్ని కి భాష్యం రాయాలి అనేది శంకరాచార్యులు వారు అనుకుంటూ భాష్యం అదేంటి సహస్రనామం పట్రానే 3 సార్లు అన్నట. లలితా సహస్రనామం అనేది విశ్లేషించలేదు. దాంతో విష్ణు సహస్రనామం, శివ సహస్రనామం, అట్లా వేరే వేరే సహస్రనామాలు పట్టుకుని వచ్చారు. ఇదేంటి, నేను సహస్రనామం అంటే అది లలితామ్మవారిది పట్టుకు రాకుండా వేరేవన్నీ పట్టుకొస్తున్నారేంటి అని ఆయన చెప్పింది ఇది కదా అనేది ఏది స్పెసిఫిక్ గా చెప్పలేదని శిష్యుడు వీళ్ళిద్దరూ దీంట్లో ఆయన తేలే. సరే, ఆయన కైలాసం వెళ్ళినప్పుడు సౌందర్యలహరి అమ్మవారే డైరెక్ట్ గా ఆనందలహరి కింద ఆయన చేతికిచ్చారు. సగం నందీశ్వరుడు ఉంచేసుకున్నాడు, సగం ఈయనతో పాటు మనకి భూలోకంలోకి వచ్చింది. ఇవన్నీ ఒకటైతే అసలు సౌందర్యలహరి ఇంపార్టెన్స్ ఏంటి అని అంటే, ప్రతి నామానికి, ప్రతి సౌందర్యలహరిలో శ్లోకానికి లలితా సహస్రనామంలో నామాలకి సమన్వయం అన్నమాట. అంటే దాని యొక్క భాష్యమే సౌందర్యలహరి. అంటే ప్రతి ఒక్క శ్లోకంలో ఆదిశంకరాచార్యుల వారు అమ్మవారు బీజాక్షరాల్ని ఇమిడిచారండి. అది చాలా విశేషం. ప్రతి ఒక్క శ్లోకంలో మనకి బీజాక్షరాలు ఉన్నాయి. అందుకని సౌందర్యలహరి చాలా పవర్ఫుల్. అది మీరు చక్కగా ఒక గురుముఖత నేర్చుకోండి. ఎందుకనంటే దానికి ఒత్తులు పలకవలసిన ఇవి ఉంటాయి కదా, దాని ప్రకారంగా పలికితే దానికి వచ్చే పవర్ చాలా ఎక్కువ. ఎందుకు అనంటే మనం అది అలా కాకుండా, అది పలకవలసినట్టుగా కాకుండా వేరే రకంగా పలుకుతే దోషం. కాబట్టి గురుముఖత గనక మీరు చక్కగా ఒక టీచర్ని పెట్టుకొని నేర్చుకొని అది మీరు పారాయణ చేయండి. అసలు మీకు లేనిది ఉండదు, రాంది ఉండదండి. అది మాత్రం గ్యారంటీ. అమ్మవారే మిమ్మల్ని అలా కాపాడుతుంది. అది మాత్రం నేను అస్సలు ఏ రకంగానూ సంశయించను. అంత పవర్ సౌందర్యలహరికి ఉంది. అయితే వీరు అదేంటి విధుశేఖర భారతి స్వామి వారు చెప్తోంది ఏంటంటే, ఒక శ్లోకం పట్టుకోండి, ఆ శ్లోకాన్ని రోజు 108 సార్లు చేయండి. రెండో శ్లోకం తీసుకోండి, అది ఆ రోజున 108 సార్లు చేయండి. లేదు, ఒక శ్లోకాన్ని పట్టుకొని ఒక మండలం రోజు పాటు దీక్ష తీసుకున్నట్టుగా, దీన్ని మేము 108 సార్లు చదువుతామనో, అదేంటి 500 సార్లు చదువుతామనో, ఒక 1000 సార్లు చదువుతాం. 1000 సార్లు చదవడం అంటే కొంచెం ఇబ్బందికరం. ఎందుకంటే అంత టైం వెచ్చించడానికి ఇంట్లో పిల్లలు, సంసారం, ఇవి అన్ని అలా చేసేవాళ్ళు కూడా ఉన్నారండి. నిట్టెల కిరణ్మయ్య గారు మాతో చేయించారు అలాగా. పొద్దున్నే 3:30కి లేపి 3:30కి లేచి 4 అయ్యేటప్పటికి అక్కడ కూర్చోవడమే, గ్రూప్లో కూర్చోవడమే అనమాట. ఆ శ్లోకం 6:30 అయ్యేటప్పటికి 1000 సార్లు అయిపోయేది అనమాట. అలా ఆవిడ చేయించారు. చాలా అద్భుతం. అయితే దానివల్ల మనకి కలిగే పవర్ ఇమ్మెన్స్ అండి. అందులో అసలు నేను చెప్పలే, ఇన్ఫినిట్ అనమాట. పవర్ అంటే మీరేదో నాకు ఇప్పుడేదో అదేంటి మంత్రాలకు చింతకాయలు రాలుతాయి ఎట్లా కదా, అట్లేవో నాకు రాలిపోతాయి కదా. మంత్రాలకు చింతకాయలు రాలుతాయి, అంతకంటే ఎక్కువ కూడా రాలుతాయండి. ఎందుకంటే మంత్రానికి ఉన్న శక్తి అలాంటిది. ఈ మంత్రం, ప్రతి మంత్రము బీజము ఆ శ్లోకంలో ఉంది కాబట్టి ఆ శ్లోకం అంత విశేషం. అందుకని ఒక శ్లోకాన్ని పట్టుకోండి, రోజుకి 108 సార్లు చదవండి. మర్నాడు ఇంకో శ్లోకం చదవండి, అది 108 సార్లు చదవండి. అలా మీరు 100 రోజులు, 3 నెలల పైన అయిపోతుంది. మళ్ళా ఇంకో 3 నెలలు,
మళ్ళీ అట్లాగే మొదలు నుంచి ఈ పారాయణ చెయ్యండి, మీకు అసలు తిరుగే ఉండదు, ఇందులో మాత్రం డౌట్ లేదు. మీరు అలాంటివన్నీ చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. థ్యాంక్ యూ.